నమస్కారం. ఎక్కడో దూరాన ఉన్న నన్ను ఈ సభలోకి ఇట్లా లాక్కొచ్చినందుకు కృష్ణమూర్తి గారికి ముందుగా కృతజ్ఞతలు. ఎందుకు వారింత పని చేశారంటే, సుదీర్ఘకాలం 80 సంవత్సరాలు ఏమీ చేయకుండానే అమరావతిలో నేను ఉండగలిగినందుకు. అదే నా మొదటి చివరి అర్హత కూడా. మన గురించి మనం ఉన్నమాట నిష్కర్షగా చెప్పుకోవాలంటే, ఆంధ్రులకు సాంస్కృతిక అభిరుచి తక్కువ. సాంస్కృతిక రంగంలో మనకు మహోన్నత శిఖరాలు ఉన్నాయి, కానీ వాటిని అభిమానించి పోషించి గర్వపడే స్వభావం ఏ కొద్ది మందికో మాత్రమే ఉంది. అది సామూహికంగా సమిష్టి స్వభావంగా లేదు. ఎట్లా చెప్పగలమంటే, పొరుగు రాష్ట్రాల్లో సాధారణ ప్రజలకు ఉన్న అభిరుచులతో పోల్చుకుంటే అలా అర్థమవుతుంది. గొప్ప నాట్య సాంప్రదాయం, సంగీత సాంప్రదాయం, శిల్ప సాంప్రదాయం ఉన్నాయి. వాటికి ఆలన పాలన మాత్రం తగ్గిపోయింది. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ప్రపంచ శిల్పకళాభిమానులందరికీ పరిచయమే. భారతదేశంలో ఉన్న 3 ప్రధాన శిల్పరీతుల్లో అమరావతి ఉన్న ప్రాధాన్యం శిల్పశాస్త్రజ్ఞులందరికీ తెలుసు. మనలో ఏ కొద్ది మందికో మాత్రమే తెలుసు. అమరావతికి వచ్చే పర్యాటకులలో 10% కూడా అమరావతి మ్యూజియంకి రావడానికి కానీ శిల్పాలు చూడడం కానీ జరగదు. ఇది ఏమిటా అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు, చెప్పేవారు ఉండరు. పోనీ చదువుకుందామంటే అందుబాటులో పుస్తకాలు ఉండవు. ఇంగ్లీష్లో గొప్ప గ్రంథాలు ఉన్నాయి, ఎక్కడో లైబ్రరీలో ఖరీదుగా ఉంటాయి. మామూలు జనసామాన్యానికి అమరావతి ఆర్ట్స్ గురించి సమాచారమే లేదు. ఇది చాలా విచారించవలసిన లోపం. దాన్ని పూరించారు పున్నా కృష్ణమూర్తి గారు. పున్నా కృష్ణమూర్తి గారు అంటే పున్నా కాదు, పూర్ణ కృష్ణమూర్తి గారు. ఎంతో అధ్యయనం చేసి రాశారు. శిల్పశాస్త్రంలో టెక్నికల్ విషయాలను వివరిస్తూ మనకు విసుగు కలిగించకుండా సాధారణ పాఠకుడికి చాలా సన్నిహితంగా వచ్చి పక్కనే వచ్చి కూర్చున్న మిత్రుడు చెప్పినట్టు చెప్పారు. మిత్రుడిలాగా చెప్పారని ఎందుకు అంటున్నానంటే, చెప్పిన భాష అంత సరళం, అంత ఆ నేరేషన్ అలా ఉంది. ఈ పుస్తకం చదివాక పాఠకుడు చదివేశాం అని ముగించడు. మరికొంత ఆసక్తితో మరికొన్ని పుస్తకాలు చదవడానికి, అన్వేషించడానికి ప్రయత్నం చేస్తాడు. అది మంచి మిత్రుడి లక్షణం, మంచి ప్రవేశిక లక్షణం. పుస్తకాన్ని అన్నారు, అమరావతి ఆర్ట్. దీనికి అబ్రివేషన్ అన్నమాట. అంటే ఇది పాఠక మిత్రమా, నీకు అమరావతి శిల్పాల గురించి ఆలు మాత్రమే చెప్పాను, ఇంకా 54 అక్షరాలు వాటి గుణింతాలతో సహా నీవు తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పారు పూర్ణ కృష్ణమూర్తి గారు కదా. పుస్తకాన్ని అచ్చులోకి తెచ్చిన తీరే చాలా అందంగా ఉంది. సౌందర్య దృష్టి గుర్తించినటువంటి అందమైన అంతరంగం కలిగిన వాడు కృష్ణమూర్తి. శిల్పకళను పుస్తకం తెచ్చేటప్పుడు ఎంత అందంగా విలువగా తేవాలి, అంత అంతంగానూ తేగలిగారు. అలా తెచ్చినందుకు అమరావతి శిల్పులందరూ ఆయన దీవిస్తారు. నాకు శిల్పం గురించి ఏమి తెలియదు, కానీ ఆ శిల్పాలు ఉన్న ఊళ్ళో ఉన్నందుకు అజ్ఞాత గర్వం ఉంది నాకు. మరొక గర్వం కూడా ఉంది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన భూమి మీద ఎప్పుడైనా ఆయన పాదముద్రలలో నా పాదాలు పడకపోతాయా అని. కారణం ఏమిటో తెలియదు. ఒక్కొక్కసారి ఒళ్ళు పులకరించినప్పుడు బహుశా నాగార్జున పాదాల్లో నా పాదాలు పడ్డాయేమో అనుకుంటాను. ఒకసారి నాగార్జున సాగర్లో ఆధునిక అమరావతి స్తూపంలో ఒక పెద్ద సెమినార్ జరిగింది, 2 రోజుల సెమినార్. ఆ సెమినార్ ముగింపు రోజున సెమినార్ నిర్వహించిన ఈమన శివనాగిరెడ్డి గారు ఆ శిల్పాలని చెక్కినటువంటి ప్రధాన ఆచార్యుడిని పిలిచారు. ఆయన్ని మాట్లాడమన్నారు శిల్పాల గురించి. ఆయన చాలా మొహమాట పడ్డాడు. నేనేం మాట్లాడలేనన్నాడు. పోనీ ఒక వాక్యం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ శిల్పాచార్యుడు ఒక మాట అన్నాడు. అది బ్రహ్మసూత్రాల్లో ఒక మహావాక్యం లాంటిది. ఏమన్నాడు తెలిసినా, వాళ్ళు దేవుళ్ళండి, మేము మనుషులమండి అన్నాడు.
సభంతా చప్పట్టులో మారుమోగిపోయింది. అది అమరావతి శిల్పాల గురించిన మహావాక్యం కదా. దేవుళ్ళండి అనడంలోనే ఎంత అర్థముందో తెలుస్తుంది. అందాలను, సౌందర్యాలను వర్ణించేటప్పుడు భౌతిక సౌందర్యము, ఆధ్యాత్మిక సౌందర్యం అంటూ ఉంటారు. ఆధ్యాత్మిక సౌందర్యం అంటే నాకేమిటో అర్థం కాదు. సౌందర్యంలో ఆధ్యాత్మికత ఏమిటి? నాకు ఒకటి తెలుసు. రూప సౌందర్యం, స్వభావ సౌందర్యం, మనోధర్మ సౌందర్యం, ఇవి చూడగలుగుతాం. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అమరావతి శిల్పాలలో రూపలావణ్యం పరాకాష్ఠకు చెందింది. దాంతోపాటు సన్నివేశాలలో, రూప నిర్మాణంలో, మనోధర్మ ప్రాధాన్యంలో కూడా సమున్నతంగా కనిపిస్తుంది. ఒక అభిప్రాయాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య బుద్ధుడి అయిన చాలా అందగాడుగా, రొమాంటిక్ హీరోలా చిత్రిస్తున్నారు రంగురంగుల్లోనూ. బుద్ధుడు అందగాడే. ఎంత అందగాడంటే అతని సన్నిహిత అనుచరుడు, అతని సోదరుడైన ఆనందుడు బుద్ధుని అందానికి మురిసిపోయి అర్హతుడు కాలేకపోయాడు. అది బుద్ధుడు అతని మందలిస్తాడు కూడా, నా రూపాన్ని చూస్తూ నువ్వు అర్హతుడు కాలేకపోయావని. కానీ మనం కూడా ఆ అందానికి లొంగిపోయి బుద్ధుడిని అందంగా చిత్రిస్తున్నాం. గాంధార శిల్పులు కూడా అలాగే అందంగా చిత్రించేవాళ్ళు. అతని శిరోజాలు పైకి అలల్లాగా పైకి లేచినట్టు, కోటేరు వేసిన ముక్కు, అందమైన ముఖం. బుద్ధుడు అందం వాళ్ళకి ప్రధానం. భారతీయ శిల్పులకి అందం ప్రధానం కాదు. వాళ్ళకి ప్రధానమైంది మనోధర్మం, బుద్ధుని మనోధర్మం. బుద్ధుడు మనకు ఎందుకు అండగా నిలబడ్డాడో అది చూపించడం. మరొక విషయం ఇక్కడ చెప్తాను. బుద్ధుడి నెత్తి మీద ముడులు ముడులుగా చెక్తారు మన వాళ్ళు. గాంధార శిల్పంలో అలలు అలగా పెడతాయి. బుద్ధుడి నెత్తి మీద ఉన్న శిరోజాలు ఆఫ్రికన్ ఆంథ్రపోలాజికల్గా చుట్టలు కావద్దు. అది ఆచార్య నాగార్జునుడు రత్నావళిలో చెప్పాడు. దేహధర్మాలు ఎలా మారతాయో, బుద్ధత్వం పాటించేటప్పుడు పారమితలను ఆచరించేవాడికి శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల్లో రెండు ప్రధానంగా ఆచార్య నాగార్జునుడు చెప్పాడు. ఒకటి, పురుషాంగం ముడుచుకుపోతుంది. రెండవది, నెత్తి మీద ముడులు ముడులుగా ఏర్పడతాయి. దానికి ప్రతిబింబంగా ఇక్కడ శిల్పాల్లో బుద్ధుని నెత్తి మీద ముడులు ముడులుగా కనిపిస్తాయి. అయితే గాంధార శిల్పులు లాగానే మనం కూడా చిక్కితే అది భారతీయత కాదు, అది రూప సౌందర్యం. అమరావతి బుద్ధుడు చూస్తే అలా ఉండడు. గంభీరంగా, ఎత్తుగా, ధైర్యంగా, మనకు నిబ్బరమిస్తూ, ప్రపంచ దుఃఖాన్ని మొత్తాన్ని జయించడానికి తగిన ధైర్యాన్ని మనకిస్తూ కనిపిస్తాడు ఆయన. అది ఆ గాంభీర్యం. గాంధార బుద్ధుడిని చూస్తే బాగున్నావయ్యా అని బుధమి చేయి బుద్ధి పుడుతుంది. అమరావతి బుద్ధుని చూస్తే సాగిలపడి పాదాల మీద మోకరల్ల బుద్ధి పుడుతుంది. అది ఆ బుద్ధుని ధర్మాన్ని ఇక్కడ చిత్రించారు. అది విషయం. మరొక ఉదాహరణతో ముగిస్తాను. కపిలవస్తుకు వచ్చాడు బుద్ధుడు. శుద్ధోదనుడు కోరిక మీదనే వచ్చాడు. కోట బయట విడిచాడు. అక్కడికి అందరూ నగరి అంటే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు. బుద్ధుని భార్య యశోధర, కొడుకు రాహులుడు, తండ్రి శుద్ధోదనుడు అందరూ వచ్చారు. ఈ సన్నివేశాన్ని ఇద్దరు చిత్రకారులు చిత్రించారు. శ్రీలంక చిత్రకారులు బుద్ధుణ్ణి మహోన్నతంగా ఎత్తులో చూపించాడు. దాదాపు 5-6 రెట్లు మనుషుల కంటే ఎత్తుగా చిత్రించాడు శ్రీలంక వాడు. అమరావతి అలా చిత్రించలేదు. అమరావతిలో శుద్ధోదనుడు రాహులుని ఇలా చూపిస్తాడు. సింహాసనం మీద బుద్ధుడు లేడు, ధర్మచక్రం ఉంది. అంటే బుద్ధుడు శరీరం కాదురా నాయన, ధర్మరూపుడు, ధర్మమే మీ తండ్రి అని చూపించాడు. ఈ తాత్వికత వెనకాల నాగార్జునుడి యొక్క బహుశా ఉపదేశం ఉండి ఉండవచ్చు. నాగార్జునుడి కాలంలో చిత్రించింది కనుక. ఇది
అమరావతి శిల్పులు దేవుళ్ళు అంటే అర్థం ఇది. దీని అర్థం మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. కృష్ణమూర్తి గారి పుస్తకం చదివి ప్రేరణ పొంది అమరావతి రండి, మ్యూజియంకి రండి, చూడండి. శిథిల శిల్పాలను చూసి మీరు కొంచెం కన్నుడి కార్చండి. ఆ తర్వాత మద్రాసులో ఎగ్మూర్ మ్యూజియంలోకి వెళ్ళి మీరు ఊరట పొందండి. ఆంధ్ర వారసత్వాన్ని తలుచుకొని గర్వపడండి. గర్వం అంటే అభిమానించడం, ఆరాధించడం, దాన్ని కొనసాగించడం. ఎక్కువసేపు మాట్లాడడం మర్యాద అతిక్రమణం అవుతుంది. ముందు పూర్ణ కృష్ణమూర్తి గారికి ఒక సూచన. వాళ్ళతో చేసిన ఈ పుస్తకంతో సరిపోదు. ఆనుడి క్షాదాకా తీసుకెళ్ళి అక్షయం చేయండి. అప్పుడు పూర్ణ కృష్ణమూర్తి గారు, పూర్ణ కృష్ణమూర్తి గారు, సంపూర్ణ కృష్ణమూర్తి గారు అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ, విన్న మీకు చాలా కృతజ్ఞతలు.